మన ధ్యాన భాగంగా దేవుని యొక్క వాక్యం చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మనం ఏం చేయాలంట? నిలబడాలి, అంతము వరకు నిలబడాలి. నీ వంతులో నీవు నిలబడాలి. ఈరోజు చాలా మంది నిలబడలేకపోతున్నారు. నిలబడిన వాళ్ళేమో సజీవులు, నిలబడలేని వాళ్ళేమో మృతులు. ఇప్పుడు సచిన వాళ్ళ పేరు రికార్డులో ఉంటుందా? పెన్షన్ కార్డులో ఉంటుందా? ఆమె చచ్చిపోయింది, ఆమె పేరు కొట్టేసాం. ఎందుకు? ఆమె లేదు కాబట్టి. ఆమె బతుకుంటే, ఆమె నిలిచి సజీవంగా ఉంటే ఆమెకి పెన్షన్ ఇస్తాం, ఇంకా ఏదైనా రేషన్ ఇస్తాం, ఇంకా చెప్పండి ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటాయి. నిలిచి ఉండాలి. ఏం చేయాలంటమ్మా? దేవుని సన్నిధిలో అంత్యము వరకు నీ వంతులో నీవు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు బబులోను సామ్రాజ్యానికి ఒక దాసునిగా, బానిసగా వచ్చాడు. దానియేలుతో పాటు ఇంకా కొంతమంది యూదా యవనస్తులు కూడా వచ్చారు. అయితే దేవునికి ఇష్టడుగా, దేవునికి సన్నిధిలో నమ్మకంగా, ప్రియుడుగా జీవించినటువంటి దానియేలు ఏమయ్యాడంటే, బానిసత్వపు స్థితి నుండి 120 సంస్థానాల్లో 3 ముఖ్యమైన వ్యక్తులు ఉంటే ఆ 3లో ఈయన ప్రాముఖ్యమైన వాడిగా మార్చబడ్డాడు. కారణము, తన వంతు దేవునిలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. దర్యావేషు పరిపాలన చేశాడు. బెల్షస్సరు పరిపాలన చేశాడు. వీళ్ళు రాజులు, చక్రవర్తులు మారారు. కానీ దానియేలు మాత్రం ఆ రాజ్యంలోనే స్థిరంగా నిలిచిపోయాడు. బానిసగా కాదు, ఒక ఉన్నత స్థానం. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుడు అంటున్నాడు, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచావు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సంవత్సరపు అంతంలో ఉన్నాం. సంవత్సరానికి అంతంలోకి వచ్చాం. ఇంకెన్ని రోజులు ఉంది? 9 రోజులా? 8 రోజులా? 9 రోజులు అయిపోతే 24 లేదు ఇంకా మనం. ఈ ఆదివారం, వచ్చే ఆదివారంతో ఇంకా ఆదివారాలు కూడా లేవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సంవత్సరాంతపు అంతంలో ఉన్నాం. అయితే మనం నిలబడాలి. ఏం చేయాలంటాము? ఎక్కడ నిలబడాలి? ప్రభు సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివితే ఇక్కడ పశువుల కాపరైనటువంటి ఆమోసుకు కలిగిన దర్శనాల గురించి మనం చదువుతాం. యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చింది. ఇక్కడ
పశువుల కాపరి ఆమోసు. ఈయనకి దర్శనాలు వస్తాయి. జరగబోయే వాటిని దేవుడు దర్శన రీతిగా ఇతనికి బయలుపరుస్తాడు. ఇతనికి కలిగిన దర్శనం ఏంటంటే, యాకోబు కొద్ది జనము కలిగిన వాడు. ఈ కొద్ది జనము కలిగినటువంటి యాకోబు యొక్క సంతానాన్నంట మృంగి వేయటానికి మహా అగాధ జలములు, అలాగనే అగ్ని వాళ్ళ మీదకి పొర్లి వస్తుందంట. నేను అంటున్నాడు, అయ్యా ఆమోస్ అంటున్నాడు, యాకోబు కొద్ది జనాంగం కలిగినటువంటి వ్యక్తి కదా, ఈ మహాప్రవాహ జలాలు, ఈ అగ్ని వీళ్ళని కాల్చివేస్తుందేమో. ప్రభువైన యెహోవా దయతో యాకోబుని తప్పించు నాయనా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, అవి వాళ్ళ మీదకి రావు, అది జరగదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ ప్రవక్త చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశారంటే, ఆమోస్ చేసిన ప్రార్థన బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, యాకోబు కొద్ది జనమే, నేను అతని జనాంగాన్ని ఆశీర్వదిస్తాను కదా, నీ సంతానాన్ని దీవిస్తాను కదా, ఇశ్రాయేలు జనాంగంగా నీ పేరు మీద ఒక దేశం ఏర్పడుతుంది, నీవు నా సన్నిధిలో గొప్ప జనంగా మార్చబడతానని చెప్పాను కదా, వారిని ఎలా నేను సమస్యకు అపాయానికి అప్పగించగలని దేవుడు కూడా ఆలోచన చేసంట ఇది జరగదు అని దేవుడు అంట యాకోబు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబును మృంగివేయటానికి ఎద్దు పచ్చికను మృంగివేయినట్లుగా యాకోబు వంశాన్ని, అతని జనాంగాన్ని మింగివేయటానికంట అపాయాలు పొంచి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అయితే ఆ అపాయము యాకోబు సంపద మీదకి రాదు, వారు నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు నిలబెట్టాడు. మనతో పాటు జనవరి 1వ తారీఖు ప్రారంభించిన వాళ్ళు ఎంతో మందికి దినకాండాలు అయిపోయినాయి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి, అపాయాల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి మనలను కాపాడి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుడు అంటాడు, ఏమంటాడంటే 72వ కీర్తన 17వ వచనంలో, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము సిగుర్చుచుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము సిగుర్చుచుండును. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం మెసేజ్ ఏంటి గుర్తుంది? అసలుకి నేను తిన్న వంకాయల కూర గుర్తులేదు నాకు. నేను తిన్న వంకాయల కూర గుర్తులేదు. ఈరోజు పోయిన ఆదివారం మాట్లాడి గుర్తుంది. భాస్కర్ పోలే అడుగుతారే, అంతేనమ్మా, మాట్లాడదు ఇంకా. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము ఈ సూర్యుడు ఉన్నంత వరకు కూడా అతని పేరు, అతని యొక్క జీవితం అంతా సిగురిస్తూనే ఉంటుంది. అట్టి జనాన్ని నేను ఎట్లా సంహరిస్తాను, తెగులకి ఎట్లా అప్పగిస్తాను? అప్పగించను కదా, నేను మధ్యలో ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మన పేరంట నిత్యము ఉంటుంది. ఎక్కడా ఈ లోకంలో రికార్డులు పెట్టేస్తారు సావగాని. లేదు రేషన్ కార్డులు లేదు, ఆధార్ కార్డులు లేదు, చెప్పండి పాన్ కార్డులు లేదు, చెప్పండి బ్యాంకులో కొట్టేస్తారు. కానీ ఎక్కడ ఉంటుంది? మన పేరు నిత్యము దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట కీర్తనాకారుడు యేసు ప్రభువారి గురించి చెప్పిన మాట. అతని పేరు సూర్యుడు ఉన్నంత వరకు సిగురిస్తుంది. అతని సంతానము సజీవముగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని దేవుడు అంతానికి అప్పగించడు.
మనకి నిర్ణయించిన ఆయుష్కాలం అంతా అనుభవించి అప్పుడు ఆయన పిలుపు అందుకొని ఈ లోకాన్ని పిలిచి ఆ లోకానికి వెళ్తాం. కానీ మనకి ప్రమాదము, తెగులు, అపాయము రాకుండా అతనిని నేను తప్పిస్తాను, అతను నిలబడతాడు. దానియేలు అంతము వరకు తన వంతులో ఎలా నిలిచాడో నిన్ను నన్ను కూడా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనలను నిలబెడతాడు. ఏం చేస్తాడమ్మా? మనలను అంతేనా? మన సంతానాన్ని కూడా నిలబడతాడంట. చూడండి 37వ కీర్తన 18వ వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుతున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. అంటే మనల్ని నిలబెడతాడు, మన స్వాస్థ్యం అంటే మన పిల్లల్ని నిలబడతాడు, మనకు కలిగిన దాన్ని సదాకాలము నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? అంతేనా? ఇంకా ఉంది. ఇంకేం చేస్తాడంట? మన భక్తిని నిలబెడతాడు, మన భక్తిని నిలబెడతాడు. 112వ కీర్తన 3వ వచనం. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది భక్తిలో నిలబడలేకపోతున్నారు, ఆత్మీయతలో నిలబడలేకపోతున్నారు, దైవత్వంలో సంఘంలో నిలబడలేకపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు అంత్యం వరకు కాలాంతమందు నీ వంతులో నీవు నిలబడతావు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా వంతులో నన్ను ప్రభు నిలబెడతాడు, నా స్వాస్థ్యాన్ని నిలబెడతాడు, నా భక్తిని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా ఈ మాటని? ఇంతవరకు నిలబెట్టిన దేవుడు ఇక ముందు కూడా రాబోయే సంవత్సరాలు కూడా, రాబోయేటువంటి కాలం అంతా కూడా నన్ను నిలవబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. నిలబెట్టబోతున్నాడు. నువ్వే మాత్రం భయపడవలసిన అవసరము లేదే. హల్లెలూయా. నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలంటే మనం ఏమి చేయాలి? దేవునికి స్తోత్రం. నంబర్ 1, సమాధానపరచువారు నిలిచి ఉంటారు. 37వ కీర్తన 37వ వచనం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచువారి సంతతి నిలుచును. దేవునికి స్తోత్రం. ఎవరి సంతతి నిలబడుద్దంట? ఏ కుటుంబములో అయితే సమాధానం ఉంటుందో ఆ కుటుంబము, వారి సంతానము నిలబడుతుంది. ఈరోజు కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లి పిల్లల మధ్య సమాధానం లేదు, అత్త కోడల మధ్య సమాధానం లేదు, సంఘముతో సేవకునికి సమాధానం లేదు, సేవకునితో సంఘస్థులకి సమాధానము లేదు. ఇలా అసమాధానంగా ఉంటే ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు నిలబడరు. కానీ సమాధానపరచువారంట నిలిచి ఉంటారంట. దేవునికి స్తోత్రం. దేవుడు నిర్దోషులను కనిపెట్టుచున్నాడు అంట, యథార్థవంతులను చూస్తున్నాడంట, సమాధానపరచు వారి సంతతిని నిత్యము నిలవబెట్టబోతున్నాడు. కనుక మనము నిలిచి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్లో, మన హృదయంలో పీస్ ఉండాలి. ఏముండాలి? పీస్ మైండ్లో చాలా మంది పాస్ గారు మీకు కావాలని చెప్పని ఇస్తామంటే గోరు పీసులు కాదమ్మా, చెప్పండి, దారాల పీసులు కాదు కావాల్సింది, సమాధానం అనే పీస్ కావాలి. దేవునికి స్తోత్రం. లేదు, ఏ కుటుంబంలో అయితే సమాధానము కలిగి ఉంటారో వారిని దేవుడు చూస్తూ ఉన్నాడంట, నిర్దోషులను కనిపెడుతూ ఉన్నాడంట, యథార్థవంతులను ఆయన చూస్తూ వారి సంతతి, వారి కుటుంబాలంట నిలిచి ఉండేలాగా ప్రభువు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనమందరము తోటి వారితో సమాధానం కలిగి ఉండాలి, మనమందరము సంఘముగా, సమాజముగా కూడుకోవాలి.
ఈరోజు చాలా మంది జీవితంలో కొదువైంది ఏంటంటే సమాధానం కొదువైంది. అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దూతలు పాడుతూ ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సమాధానము? ఎవరికి సమాధానం? ఒకటి దేవునికి ఇష్టులైన వారికి, రెండవది ఆయనకి స్తోత్రం చెల్లించే వారికి సమాధానం. దేవునికి స్తోత్రం. ఇష్టంగా దేవునికి బ్రతికితే సమాధానంగా జీవిస్తాం. నీ సమాధానాన్ని బట్టి దేవుని ఎప్పుడు నీవు స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. కనుక ఈరోజు భూమి మీద యేసు ప్రభువు జన్మించడానికి, క్రిస్మస్ దినాలను ఆరాధన చేసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే సమాధానం లేదు. యేసు ప్రభువు జన్మించిన రోజులు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు రోమ గవర్నమెంట్ పన్నుల మీద పన్నులు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరొక వైపు చీకటి కాగానే ఒకడొస్తున్నాడు, నోడడు బరబ్బ, బందిపోటు దొంగ. ఇప్పుడు మధ్యలో నలిగిపోతుంది ఎవరు? ప్రజలు. రాజులు బాగానే ఉన్నారు, వీళ్ళని దోసుకునే బరబ్బా వారి ముఠ బాగానే ఉన్నారు. ప్రజలు భయం కంపితులై ఉన్నారు. ఏం జరుగుద్దో అనేటువంటి కలత చేత ఆ జీవితాలను వెలబుచ్చుతున్న దినాల్లో దేవదూతలు చెప్తున్నారు, దేవదూతలు చెబుతున్నారు, భయపడకుడి, ప్రజలందరికీ ఒక శుభవార్తను మేము చెప్పబోతున్నాం. మీ భయాలను, మీ అసమాధానాల నుండి విడిపించేటువంటి ఒక రక్షకుడు మీ కొరకు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రోజుల్లో సమాధానం లేదు. భయము, కలవరము, ఆందోళనతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న ఆ దినాలలో దేవదూతలు చెప్తున్నారు, ఆయనకి ఇష్టంగా బ్రతకండి, సమాధానం కలిగి జీవించండి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టంగా నీవు బ్రతకపోతే నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ సంఘముతో నీకు సమాధానం ఉండదు, నీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలతో నీకు సమాధానము ఉండదు. కనుక వాక్యం ఏం చెబుతుందంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు చెబుతాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. కనుక వాక్యం ఏం చెబుతుంది? అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో ఏం కలిగి ఉండాలమ్మా? నేను తిట్టే వాళ్ళతో కూడా సమాధానం కలిగి ఉండాలి. నీ మీద అబద్ధాలు చెప్పే వాళ్ళతో కూడా సమాధానం. నేను కాలి ఎగిరెగిరిదంతా నీ కోణంతో కూడా సమాధానం ఉండాలి. మీ అత్తతో సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. వాళ్ళతో కుదరదండి, ఒకవేళ నేను సమాధానం పడితే పడదామని వెళ్తే వాళ్ళు నన్ను తీసేసి మాట్లాడతాను, పురుగు తీసేసాను లేదు కాదు, అది నేను వాళ్ళ దగ్గరికి పోవడం మానేసి ఎందుకు వచ్చింది పోవడం కాదు. నీ ప్రయత్నం నువ్వేం చేయాలా? సమాధానం పడాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, సమస్తము దేవుని వలన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుతో మనకి సమాధానపరచడం కొరకంట ఆయన లోకానికి వచ్చాడు.
దేవునికి స్తోత్రం. క్రీస్తుతో లోకమునందు తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించాడు. దేవుని వాక్యం చేత ఏం చేయాలి? ఇప్పుడు సమాధాన పరచుకోవాలి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడారు. అప్పుడు ఎవరు చెబుతారు? మాస్టర్ గారు, మా పిల్లలు మా మాట వింటలేదు, వస్తుంది మీరని చెప్పారు. అంటే దైవ సేవకుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, వింటే ఆ కుటుంబంలో సమాధానం. దేవునికి స్తోత్రం. మరి నేను చెప్పొచ్చో లేదో చెప్తా, తప్పేం కాదు, పాపమేం కాదు. ఒక తండ్రి మా ఇంటికి వచ్చింది. ఆయన మన చర్చికి రాడు, వాళ్ళ అమ్మాయి మాత్రమే వచ్చి మాస్టర్ గారు ఏంటని ఇటు వచ్చారన్న, మీతో పని పడుతుంది. నాతో ఏం పని పడింది అయ్యాను కానీ నేను వచ్చి మొదలెట్టి మా అమ్మాయిని పిలిచేసి, అవును వస్తుంది, మా అమ్మాయి వేరే ఒక అతని ప్రేమించింది మాస్టర్, వేరే ఒక అతను ప్రేమించింది. సరే, ఆ అమ్మాయి సమాన ఏజ్ అంటే కాదు, ఆల్రెడీ అతను మా అమ్మాయి కంటే చాలా పెద్ద, 30-35 సంవత్సరాల పైనే ఉంటాయి. మా అమ్మాయికి 18-19 సంవత్సరాలు. నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. ఎంతమంది చెప్పినా వినట్లేదు. ఇది ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు, కానీ సేవకుడు నీ దగ్గరికి వచ్చాను. సరే అండి, నేను మాట్లాడాను. ఆమె మాట్లాడాను. మా సేవకుడు నేను చెబుతున్నాను, ఇది నీకు తెలిసి తెలియని వయసు. నా మాటని మీ నాన్న మీ అమ్మ కుదిర్చిన సంబంధం తీసుకుని నువ్వు ప్రేమించే అన్న వ్యక్తిని నీ జీవితంలో తీసుకువరిస్తే దైవ సేవకులుగా మీరు చెబుతున్నారు, నేను వింటాను పాస్టర్. గణిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కూతుర్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్న అసమాధాన్ని, గర్భిలంతా ఎవరు పోగొట్టారు? సేవకుడు. సమాధానపరుచు వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా, ఆ బిడ్డకి ఎంత సేవకుని మాట అంటే గౌరవం. కొంతమంది ఉంటారు, ఆయన జీవితం నేను ఎందుకు తినాలా, ఆయన మన చుట్టమా, మన బంధువా, మా ఇంటి పక్కన, ఇలాంటి వాళ్ళని ఎవరు బాగు చేయలేదు. ఆమె ఎట్లా గౌరవించింది? యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడు, నా భవిష్యత్తు కోరి ప్రార్థన చేసి ఇది మంచిది కాదని చెప్పాడు. దైవ సేవకుడు చెప్పినట్టుగానే వింటాను. మా అమ్మ మా నాన్న కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటాను, చక్కగా పెళ్లి చేసుకోవాలి. బిడ్డకి తల్లి దేవునికి ఇస్తాను. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత విలువ ఉంటుంది నన్ను గురించి ఉంటుందా ఉందా? అంటే ఆ అమ్మాయి నా మాట వినకపోయినప్పుడు సేవకుడిగా, మా అమ్మాయి చర్చికి వెళ్ళిన పాస్టర్ మాటలు లేకపోతే దీంతో ఒక భక్తేనా అంటారా? అందులో ఖచ్చితంగా. కనుక దేవుని సేవకులకి ఏ వాక్యం అప్పగించబడిందంట? సమాధానపరుచు వాక్యము దేవుడు మాకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అనేక విచ్ఛిన్నమైన కుటుంబాలను, విడిపోయిన వ్యక్తులను, పడిపోయిన కుటుంబాల సంసారాలను దేవుని వాక్యము చేత సమాధానపరిచే పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎప్పుడు నిలిచి ఉంటామంట? సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు మన సంతతి, మనము, మన కుటుంబము నిలిచి ఉంటాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఇప్పుడు నేను ఒక ఆలోచన చెప్పాను, ఆ అమ్మాయి హ్యాపీ, వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీ, నేను కూడా హ్యాపీ. దేవుడు అంతకంటే హ్యాపీ. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము కాలాంతం వరకు, లేకుంటే ప్రభు రాకడ వరకు మన నిండు ఆయుష్కాలం ముగించుకొని జీవించాలంటే, నిలిచి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువారు తాను మొట్టమొదట ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగాలలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన ఒక చక్కటి మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిల్లలని ఎవరినన్నాలి? మనం అందరు చెప్పుకోవచ్చుగా,
చాక్లెట్లు నవ్వి వాళ్ళు చెప్పవచ్చుగా. అట్లా చూస్తున్నారు పాస్టర్ గారు. కన్ను బాగానే కాదు, బాగానే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాక్లెట్లు నవ్వి వాళ్ళు తీసుకొచ్చి స్తోత్రం చెప్పండి. తెలుసు ఎట్లా చెబుతున్నారు పాస్టర్ గారు అంటే, మీరు వెళ్ళిన తర్వాత చాక్లెట్లన్నీ ఆ పట్టకని చెప్పిపోతుంది కదా. ఓహో వాకింగ్ చెప్పేటప్పుడు వీళ్ళు చాక్లెట్ తప్పెత్తున్నారేమో, తిమ్మిరి వేలు తప్పెత్తారు. మాకు అట్లేదు. దేవుని స్తోత్రం. మంచిది. సమాధానపరిచే వాళ్ళని ఏమంటారంట? సమాధానం కలిగి ఉన్న వాళ్ళని ఏమంటారంట? ఇప్పుడు మనం సమాధానం పొందాలి, అనేకులను సమాధాన స్థితిలోకి తీసుకురావాలి. అప్పుడు మనం ఎవరమి? దేవుని కుమారులము, కుమార్తెలు. పక్కింట్లో ప్రార్థన పెడితే మీ తోడుకోలు రాలేదంటే దాని నుంచి నేను రాగా మరి ఎందుకు వచ్చాము? చర్చికి వస్తాము. చర్చి అదే మా తోడుకోలు. అసలు దెయ్యపు బిడ్డవే. మీ పక్కింట్లో ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఎవరి కోసం రావాలి? నీ తోటికోళ్ళ కోసం కాదు. సేవకుడు వచ్చాడు, దేవుని యొక్క మాటలు అందిస్తాడు అని దేవుని కోసం రావాలి. వాళ్ళ ఇంటికి మేము రాము. మా ఇంట్లో పెట్టినప్పుడు వద్దులే. ఇదేం బ్రతుకు? అసమాధానమైన బ్రతుకు. నువ్వు దేవుని కుమార్తె కుమారుడు కానే కాదు. కనుక సమాధానం కలిగిన వారే దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉంటారు. హల్లెలూయా. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు. అన్నదమ్ములు ఎదురు ఎక్కడ పాస్టర్? బైబిల్లో. ఎవరు? ఏసాము, యాకోబు. ఈ చిన్నోడు కాస్త గడుసు కదా, మనం కూడా ఆయన చెప్పారు. కడగొట్టేవాడు అంటే చెడగొట్టాడు. పెద్దడు కాస్త మెత్తకున్నా చిన్నోడికి ఏమంటాడు? వాడికి టెంపర్ ఎక్కువ, వాడికి స్పీడ్ ఎక్కువ, నోటి దూరం కూడా ఎక్కువ. ఎవరినైనా ఏదైనా మాట్లాడారు అని అంటారు. అంతే చిన్నోళ్ళు అంతే. ఏసావుని ఏం చేశాడంటే యాకోబు మోసం చేశాడు. ఏసావేమో అరణ్యవాసి, వేటాడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. తన వృత్తి వేటాడటం, అరణ్యానికి వెళ్ళటం, వేటాడటం, ఆ మాంసం తీసుకుని ఉడుకొని తిట్టడం అతని జీవన వృత్తి అది. యాకోబేమో గుడార నివాసి, తల్లితోనే ఉంటాడు, వంటింట్లోనే ఉంటాడు, సాఫ్ట్గా ఉన్నాడు అనుకున్నారు. కానీ వైలెట్గా మారిపోయాడు, క్రూరంగా మారిపోయాడు. వాళ్ళన్న ఒకరోజు వేటకి వెళ్తే ఎంత తిరిగినా ఏ వేట జంతు కళ్ళ వేట దొరకల. ఆకలి మీద ఉన్నాడు. ఆకలి కడుపు బాగా. నేను ఇప్పుడు వదిలిపెడితే ఫలం తింటాను పాస్టర్ అన్నట్టుగా ఎట్లా ఆతృతగా ఉన్నారో అట్లా ఎదురు చూస్తూ ఉంటే పిచ్చికాడికి రాగానే మంచి వాసన. ఏం వాసన? మసాలా వాసన కాదు, చిక్కుడు కాలిపోవాలి. కడుపు మంటతో ఉన్నప్పుడు ఏ కూర అయినా, ఏ స్మెల్ అయినా హాయిగా ఉంటుంది. కాగానే తమ్ముడా ఏంటమ్మా, అరే ఈరోజు నాకేం ఆహారం దొరకలేదు కానీ కాస్తంత అన్నం పెట్టురా అంటే ఊరక పెడతారు పాపం. మరి ఏం కావాలరా నీకు? ఏం కావాలా? నాకేం వదిలే కానీ నీ జ్యేష్ఠత్వపు వారసత్వం నాకు ఆగలమని అదేముందిలే చేస్తాను తీసుకోమన్నా. మాయ చేసి అన్నని బురుడి కొట్టించేసి ఆకలి మంట మీద, కడుపు మంట మీద ఉన్నని మాయ చేసేసి జ్యేష్ఠత్వపు హక్కులు అవుతాను. ఇది అట్లా ఉంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఇస్సాకు అన్నాడు, నాయనలారా వేసావా? అరే నాకు కళ్ళు కనట్లేదురా, నా కన్ను మంద దృష్టి వచ్చేసింది. నాకు తెలిసిపోతుంది నేను ఎక్కువ రోజులు బతకను, చచ్చిపోతున్నాను, తెలిసిపోతుంది. నేను చావక ముందు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నా పెద్ద కుమారుడు నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు జ్యేష్ఠుడు కాబట్టి నిన్ను ఆశీర్వదించడానికి ముందు నాకు ఇష్టమైన వంటకం చేసి నన్ను తృప్తిగా భుజింప చేస్తే నేను తిన్న తర్వాత దాన్ని నేను ఆశీర్వదిస్తానని పెద్ద కొడుకుతో తండ్రి చెబుతా ఉంటే సాగు తల్లి వాడికి ఏమైనా ఆస్తులు రాసిస్తారేమో, వాడికి ఏమైనా సీక్రెట్ చెబుతారేమో, భార్య నాకు చెప్పలేదు కానీ పెద్దోడు అంటే ఇష్టం, వాడంటే ఇష్టం. ఏందో ఆ కొడుకంటే అంత ఇష్టం. ఏం చెబుతారులే, అసలు తప్పలేదు, లేదు, దేనికి బలి చెబుతారు. జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠుని యొక్క లక్షణం ఏంటంటే ఒకవేళ తండ్రి చనిపోతే ఆ కుటుంబ భారం అంతటి తన మీదే మోపడుతుంది.
జ్యేష్ఠునికి అందుకే ప్రథమ భాగాన్ని ఇస్తాను. దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. ఆ సబ్జెక్ట్ వేరే అనుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంది చెప్తున్నాం. అయితే వాళ్ళ నాన్న చెప్పాడు, వేటకు పోయాడు. వాడి కర్మగానే ఆ రోజు ఎప్పుడు పోయినా వేట బాగా దొరుకుతుందట. తర్వాత దొరకలేదు. వేటాడి చాలా లేట్ అయింది. ఈ లోపు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, చిన్నోడా ఏం చెప్పమ్మా, మీ నాన్న మీ అన్నతో వేసి అవుతాం దీవులు అన్ని ఇస్తాడంటే నీకేం దీవులు ఉన్నమాట, మరి ఏం చేద్దామమ్మా, ఏం చేద్దాం? నేను ఒక ఉపాయం చెబుతాగా. ఏం ఉపాయం? నాన్న మోసం చేసే ఉపాయం. కొంతమంది చెబుతారు, పిల్లలు తప్పు చేస్తుంటే భర్తకు చెప్పాలి, ఏమండి మన అబ్బాయి మనం తప్పు చేస్తుంది, కాస్త గర్దించండి, ఖండించి మీ నాన్న మెయింటైన్ చేస్తాడమ్మా, విజయ్ తప్పు అది. ఇవేం చేసింది కొడుక్కే మోసం చేసి ఆలోచన చేసింది. అమ్మా చేస్తే నాన్న గుర్తుపట్టి దేవుని మాట దేవుడు నన్ను కానీ చెప్పిస్తే నా జీవితం సర్వనాశనం అయితేలే, వద్దు అంటే నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఉన్నారా? నేను చూసుకుంటాను నీకు అని చెప్పేసి మందలోకి వెళ్ళి త్వరగా ఒక మేక పిల్లను వధించేసి ఆ మాంసాన్ని ఏమే చిన్న కొడుకు ఇద్దరు కలిసి చక్కగా వండి తీసుకుంటాడు. అమ్మా అన్నేమో రోగములు కలిగిన వాడు, వెంట్రుకలు కలిగిన ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, నేనేమో నున్నగా ఉంటా, అమ్మాయిలాగా ఉంటుంది. నన్ను ఒకసారి గుడ్డోడైనా తల్లిని చూస్తే నా బతుకు బస్ స్టాండింగ్ అయింది తల్లి అంటే ఏం కాదే అని మేక తోలు కప్పింది. తీసుకుపోయాడు. నాన్న ఇదిగో మీరు అడిగినట్టుగా మాంసం తీసుకొచ్చాను, తిని నన్ను దీవించండి అంటే, ఎవరు నువ్వు? నేను నాన్న నీ పెద్ద కొడుకుని వేసాము. అవునా? నీ స్వరం ఏందో నాకు కాస్త చెప్పరే, తేడా కనపడుతుందేరా? పెద్దోడు గొంతు లేరు, చిన్నోడు గొంతు లేరు. దేవునిస్తారు. తెలుసా తెలియదా తల్లికి? తెలుసు. దేవునిస్తారు. మీ పిల్లోడు ఆడ కాకేసినాడు, నా కొడుకు గొంతు అదే అంటే మనం ఖచ్చితంగా నేను రక్షించబడిన మొదటి రోజుల్లో పాత రైలు కట్ట మీద ప్రార్థన పెడితే నా పాట మా నాన్న అంటే ఇంట్లో ఉండి అన్నాడు. మా నాన్న ఇది, అరే ఈ పాట పాడింది నువ్వేనా? నేనా అంటే ఈ స్వరాన్ని గుర్తుపెట్టాను. నిజమే, తండ్రి కొడుకు స్వరాన్ని ఈజీగా గుర్తుపడతాడు. ఎందుకంటే తన పిల్లల స్వరాన్ని గుర్తుపట్టుకుంటే ఎవరి స్వరాన్ని గుర్తుపడతాడు? రే నీ గొంతులో తేడా కనపడుతుందంటే ఇది ఏశావు గొంతు కాదు, ఇది యాకోబు. అంత డౌట్ ఉంటే చూసుకో అని చేతులు పెట్టి తను చూస్తే అప్పుడు యాకోబు అనుకున్నాడు. మంద దృష్టి వచ్చింది కదా, కళ్ళు కాస్త మసకబాని కదా, చెవులు కూడా కాస్త తేడా వచ్చినాయి, నాదే పొరపాటని పాపం దబా తిని దీవించేశాడు. ఈ దీవెన తీసుకున్న పక్కకి వెళ్ళిపోయాడు. వెంటనే పెద్దోడు వచ్చేసి నీ దేవుడని యెహోవా ఆ జంతువు నా దగ్గర రప్పించానా, దాన్ని సిద్ధం చేసి కొంచెం లేట్ అయింది, నన్ను ఆశీర్వదించు తిని అంటే, ఇప్పుడే కదా ఆశీర్వదించమంటే అప్పుడు ఏసావు కట్టలేదు. అమ్మో మా తమ్ముడు మోసం చేసి మా నాన్ని జ్యేష్ఠత్వ హక్కును పొందాడు, దీవెనంతా పొందుకున్నాడని చెప్పేసి ఏసావుకు అర్థమైపోయి ఇక రౌద్రుడైపోయాడు. మొన్న జరుగుతుంది కడుపు మండి అన్నం పెట్టురా కాస్త కూర అయిందంటే చిక్కుడుగా కూర పెట్టి జ్యేష్ఠత్వం తీసుకున్నాము. ఈరోజు జరుగుతే నాన్న గుడ్డోడని చెవులు మందగించాయని చెప్పేసి ఆ ముసలోని మోసం చేసి నాకు రావాల్సిన దీవులన్నీ పట్టుకుపోయామని చెప్పేసి ఒక పెద్ద కత్తి తీసుకున్నాం. పెద్ద కత్తి, ఎందుకంటే వేటాడేవాడు కదా, అప్పులు ఉంటాయి, కత్తులు ఉంటాయి కదా. ఒక కత్తి తీసుకొని ఉక్కురు రేయి వస్తుంటే, అరే చిన్న కొడుకు నువ్వు దత్తం పెట్టు, నువ్వు మీ మేనమామకి కూర పెట్టా అని. ఏమన్నది? చెప్పరేమో మీ మేనమామ లాభాల నుండి అడిగిపోయాను. వెళ్ళిపోయాను. 20 సంవత్సరాలైన తర్వాత మరలా యాకోబు వాళ్ళ తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు ఇది తెలుసుకున్నటువంటి ఏశావు సంతోషంతో 450 మంది తీసుకొని గ్రాండ్గా పార్టీ ఇద్దామని నా తమ్ముడికి వెల్కమ్ చేద్దామని వస్తూ ఉంటే
ఎవరో చెప్పారు, అయ్యా మీ అన్న మందిని మార్గాలను వేసుకొని వస్తున్నాడు, నీ అంతు చూస్తాడు, 20 సంవత్సరాలైన మీ అన్నకి నీ మీద కోపం తగ్గలేదంటే నీ యాకూబు గడగడ. ఆ రోజైతే తప్పించుకున్నా, ఈరోజు తప్పించుకున్నా. అన్నకి కోపం ఎక్కువైంది, మనకి ఇంకా కోపం తగ్గల. ఎలాగైనా మన్నని నేను శాంతిపరచాలా, సమాధానపరచాలా, అతని ఆవేశాన్ని తగ్గించాలని ఏం చేశారంటే ఆ దాసులను, దాసీలను, గొర్రెలను, గొడ్లను, తన పశు సంపదను అంతా ఇదిగో నీ కొరకని మీరు వెళ్ళగానే మా అన్న కనపడగానే దాసులు చెప్పారు, అబ్బాయి మీరు చెప్పండి, మా అన్న కనపడగానే ఏసేపు గారు మీ తమ్ముడు యాకోబు మీకు బహుమానాన్ని ఇచ్చింది అనగానే, బహుమానం ఇస్తే ఎంతటోడైనా చల్లబడతాడు కదా, సాగునిచ్చే బహుమానం అంట కోదమును చల్లారుస్తుందే వాక్యం చేస్తుంది. బహుమానాలు తీసుకుని తర్వాత నా బహుమానాలు ఇచ్చిన చల్లారిపోతే నా తమ్ముడు పిల్లల్ని చూసాను, కాస్త కనికర పడుతుందని భార్యని పిల్లల్ని అందరూ కూడా పంపించారు. బావగారని మేము మీ మరిది భార్యలను అంటే వాళ్ళు ఇంట్రడక్షన్ చేస్తున్నారు. తర్వాత ఇదిగో మాకు కూర్చుని పిల్లల్ని చెప్పారు. అంటే పిల్లలు చూడగానే కాస్తంత ప్రేమ వస్తుంది కదా, ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు దూరం అయిపోతారే. వాళ్ళు కానీ మనవడు మనవరాలు కూర్చున్నట్టు ఈ కోపాలన్నీ పోతాయి. వెళ్ళి అత్తుకొని నాన్న పిల్లలను చూస్తే అలాగే అక్కడ చేయలేదు కాదు, అది కాదు చెప్పింది. అంటే చిన్న పిల్లలను చూడగానే ఎవరికైనా మనసు తగ్గిపోయి ప్రేమ వస్తుంది. యాకోబు టెక్నిక్ గలవాడు కదా, ఆస్తికి లోబడకపోతే మరదలను చూపించగానే మీరమ్మ అని, ఒకవేళ మరదలు చూపించిన కరగకపోతే మాక తమ్ముడు కొడుకులు కూతురులను చూస్తే కాస్త మెత్తబడతాను. చాలా తెలివి పంపించాడు. యాకోబు ఉద్దేశం ఏంటి? తన అన్నతో సమాధాన పడాలి. అర్థమైందా? తన అన్నతో సమాధాన పడకపోతే తన జీవితానికి ముగింపు రోజులు వచ్చేసాయి అనుకున్నాడు. కనుక తన అన్నని సమాధానపరచడానికి ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. చివరికి అన్నదమ్ములు ఎదురుపడగానే, తమ్ముడా యాకోబు ఎన్నాళ్ళైతుందిరా నిన్ను చూసి, 20 ఏళ్ళు అవుతుందని కౌగిలించుకున్నాడు. అన్నా నేను ఆ రోజు నేను మోసం చేశానన్నా, ఆ రోజు నాన్న మోసం చేశాను, నన్ను క్షమించానని ఇద్దరు సమాధానం పడ్డారు. దేవునికి స్తోత్రం. కనుకనే వారి సంతతి నేటి వరకు నిలిచి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, సమాధానపరచు వారి సంతతి నిత్యము నిలిచి ఉంటుంది. కనుక దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకోవాలి. రెండో మాట చెబుతాం, ఎవరు నిలిచి ఉంటారు? ఒకటి, సమాధానపరచు వారి సంతతి నిలిచి ఉంటారు. రెండోది, దేవుని చిత్తమును జరిగించు వారందరూ నిలిచి ఉంటారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎవరు నిలబడతారంటాము? దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు చిత్తం అంటే ఏంటో చెప్పండి. కొంతమంది అంటారు ఆయన చిత్తం రామంట. పొద్దున్నే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా పళ్ళు ఊడిపోయాను, ఎందుకుడేయమ్మా అంటే పేడ మీద కాలు వేసాను, కాలు జారి ముందు పళ్ళు ఊడిపోయింది. దేవుని చిత్తం వల్ల ఊడిపోయినాయి అన్న. అంటే నీకు పళ్ళు ఊడిపోతుంది దేవుని చిత్తమా? చెప్పరే. అంటే నష్టం కలిగిన దేవుని చిత్తమా? అంటే దేనికి దేవుని చిత్తమో దేవుని చిత్తం కాదు అనుకోవడం మనకి తెలియదు. ప్రతిదానికి ఆయన చిత్తం. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. నీకు ఉద్యోగం కావాలి. నీకేం కావాలి? ఉద్యోగం కావాలి. నీకు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నువ్వేమైనా ప్రార్థన చేయాలి? అవ్వా నాకు ఉద్యోగం అవసరం ఎంతైనా ఉంది, దయతో నా మీద కనికరించి నాకు ఉద్యోగాన్ని
అనుగ్రహించు అని ప్రార్థించాలి. అలా కాకుండా నీ చిత్తమైతే ఉద్యోగం అయ్యి, లేకపోతే నేను గాలి తిరుగుతుంటే ఎంతండి? నీ చిత్తమైతే ఉద్యోగం అంటే ఏంటది? అంటే ఉద్యోగం చేయటం ఆయన చిత్తమా కాదా? చిత్తమే. నువ్వేమని అడగాలి? నీ చిత్తమైతే ఇయ్యి అని అనకూడదు. నాకు ఉద్యోగం కావాలి, అది నాకు అవసరం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నన్ను నేను పోషించుకోవడానికి, నా భవిష్యత్తు నిలబడటానికి నాకు ఉద్యోగం కావాలి అని ప్రార్థన. నీ చిత్రం అయితే అంటే సరే, అది గొడవది లేదా? సరే, 4 చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నాం, 4 చోట్ల నుండి ఇంటికి రామని వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలా? అప్పుడు ప్రార్థన, ప్రభా 4 కంపెనీల నుండి నాకు ఆఫర్ వచ్చింది, నాకు ఏ కంపెనీలో ఉద్యోగం అయితే మేలుకరమో ఆ కంపెనీకి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని అప్పుడు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఉద్యోగం లేనప్పుడు నీ చిత్తం అయితే ఉద్యోగం అంటే అది అర్థం లేని ప్రార్థన. నీకు అవసరం ఉంటే కదా ఉద్యోగం కావాలనిపించింది. కనుక దేనికి దేవుని చిత్తమో, దేవునికి దేవుని చిత్తము కాదో గ్రహింపుతో మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, లోకము దాని ఆశలన్నీ ఒకరోజు కనుమరుగైపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అంటాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తం తెలియాలి అంటే ఏం చేయాలంట? మనస్సు రూపాంతరపరచబడాలి, ఆధ్యాత్మిక జీవితము వెలిగించబడాలి. అప్పుడే దేవుని చిత్తమేదో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మనసే మారకపోతే దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది? పౌలు చెబుతున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అంటే నీ మనస్సు మారితే అప్పుడు మీరు రూపాంతరపు అనుభవాన్ని పొందుతావు. ఇంకా దావీదు ఏమంటాడు చూడండి, 143వ కీర్తన 10వ వచనం చదివితే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దావీదు ఏమంటున్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నడుచుకోవటము నాకు నేర్పించయ్యా. నిజమే, దేవుని చిత్తానుసారంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఏదో భక్తి చేస్తున్నామని కాదు. నా పట్ల దైవ సంకల్పము, ఆయన చిత్తము, ఆయన సంకల్పం ఏంటి అని గ్రహింపు ఉండాలి. దావీదు అనే ప్రార్థన, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా. దావీదు దేవునికి ఎందుకు ఇష్టడో తెలుసా? ఆయన చిత్తమంతయు జరిగించువాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగిస్తారంట. ఎప్పుడు కూడా ఆయన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, తన మనసుకి ఏది తోస్తే అది చేసేవాడు కాదు. దేవుడు ఏది చెయ్యమంటే అది చేస్తాడు. ఆయన అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్తాడు. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. తరువాత దావీదు వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. గట్టిగా స్తోత్రం. ఎవరి గురించి చెబుతున్నాడు దేవుడు? సౌలు దేవుని చిత్తం చేయాల, అందుకే అతన్ని తొలగించి నా చిత్తాన్ని, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకునే ఒక వ్యక్తి నేను కనుగొన్నాను. అతన్ని నా జనులైన ఇశ్రాయేలు మీద రాజుగా నేను నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం. నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని
దేవుడు సాక్షి చెబుతున్నాడు. నిజమే, దావీదు ఏది చేయాలన్నా దేవుడిని అడుగుతాడు. అందుకే దేవుడికి ఏం చెప్పాడంటే, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అన్ని విషయంలో 99% నాకు ఇష్టంగా పడుతుంది. ఆ ఒక్కటి తప్ప. మనిషి నాకు తప్పులు ఉంటాయి కదా. 100% 100కి 100 మార్కులు ఎవరికైనా వచ్చినాయా చరిత్రలో? ఎవరికి రా. 99.5 వస్తాయేమో కానీ 100కి 100 ఎవరికి రావు. అర్థమైన స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యుద్ధానికి వెళ్ళాలంటే, ప్రభా యుద్ధానికి వెళ్ళమంటావా, వెళ్ళు అని ఆయన చెబితేనే వెళ్తాం. యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దు అంటే ఆయన పోతాడు. సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు. ఇప్పుడు తర్వాత రాజుగా ఈయన ఆల్రెడీ 40 సంవత్సరాల క్రితమే నూనె తల మీద పోయబడింది, రాజుగా అభిషేకం జరిగింది. అయినా వెంటనే పరుగున సింహాసనం ఖాళీ ఉందని పరిగెత్తిపోయి కూర్చోలాడా. నన్ను ఏం చేయమంటాడు దేవుని అడిగాడు. సౌలు రాజు చచ్చిపోయాడు, వాళ్ళ కుమారుడైనటువంటి యోనాతాను చచ్చిపోయాడు. వాళ్ళ వారసులు ఎవరు లేరు. నా మీద అభిషేకం పోయబడింది, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుని స్పష్టంగా అడిగి తెలుసుకొని ఆ రీతిగా అడుగులు ముందుకు వేశాడు. హెబ్రోనికి వెళ్ళు, అక్కడ నీవు రాజు. ఫస్ట్ 2 గోత్రాలకు రాజుగా ఉన్నాడు, ఆ తర్వాత 12 గోత్రాలకు రాజు అయ్యాడు, ఆ తర్వాత రాజులకు రాజు చక్రవర్తి అయ్యాడు. ఎందుకయ్యాడు? దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆయన సంతానంతో దేవుడు ఏమన్నాడు, దావీదు నీ యొక్క సంతానంలో ఒకడు నీ సింహాసనం మీద తప్పక కూర్చుంటాడు, నీ యొక్క వారసులు నీ సంతానం సదాకాలము నిలిచి ఉంటారు. ఆయన చిత్తాన్ని జరిగించాడు. కనుకనే దావీదు పోయిన అతని కుమారులు ఇప్పటికీ సింహాసనసీనులుగా ఉన్నారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే దావీదు మనవలో ఒకడు. గడికి స్తోత్రం చెప్పండి. మాట తప్పుడేనా? ఆయన చిత్తాన్ని జరిగిస్తే నిరంతరం నన్ను నిలవబెడతాడు. గడికి స్తోత్రం. ఒకటేం చెప్పాను, సమాధానపరచు వారి సంతతి నిలిచి ఉంటుంది. రెండవది, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిలిచి ఉంటారు. మూడవది, వేరు ఉన్నవారు నిలిచి ఉంటారు. ఇప్పుడు మనకి చెట్టు 2 భాగాలు, కనబడేది ఒక భాగం, కనబడిన ఒక భాగం. కనబడిన భాగం అంటే ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఆ చెట్టు అంత పెద్దదై వారైందంటే కింద ఉన్నటువంటి ఆ వేరులో జీవం ఉన్నది. ఆ వేరుని జీవం ఎంత సిద్ధమైపోయింది, చూస్తూ ఉండగానే ఎన్ని రాలిపోయింది అక్కడ. అంటే మనం నిలిచి ఉండాలంటే వేరు ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. చూడండి, ఇక్కడ వేరు లేని జీవితాన్ని గురించి యేసు ప్రభువారు విత్తువాని ఉపమాన భావన చెబుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. రాతి నేలను పడిన వారు ఎవరనగా వేరు లేనందువలన అది మొలుసుద్ది, కానీ సూర్యుడు అస్తమించగానే మన్ను లేనందువలన దాని వేరు ఎండిపోయి కొంతకాలమే నిలుచుద్ది, ఆ తర్వాత అది ఎండిపోయింది. కొంతమందికి ఆధ్యాత్మికంగా లోతుగా వెళ్ళరు, ఎప్పుడు పై భక్తి చేస్తే చాలంటారు. యేసు ప్రభువారు అన్నాడు, పేతురు నీ నావను లోతుకు నడిపించి అడిగిపోవాలంట. ఆ చెట్టు ఉందనుకో,
దాని వేర్లు ఎంత లోతుకు పోయాయి ఎవరికి తెలియదు. ఎన్ని కిలోమీటర్లు పోయినా మనం చెప్పలేము. అందుకే అది నిలబడింది. పైన ఉందనుకో అది ఓవర్కే పడింది. బంతి చెట్టు ఎంతమంది తెలుసు? పెట్టుకునేది మేము పూలు మాకు తెలియదు, గొంతు తింటే ఎప్పుడైనా పీకేరా ఇంత 2 ఏళ్ళతో పీకొచ్చు, ఎట్లా పీకొచ్చు? ఎందుకంటే దాని ఏళ్ళు పైనే ఉంటాయి. కాలు చెట్టు మీకు అంత మొక్క మీకు కాలు మొక్క వస్తుందా? ఇంత మొక్కకే వెళ్ళిపోయింది లోపలికి. వేరు లోపలికి ఉండాలి. ఇక్కడ వేరు జీవితం అంటే అంతరంగ జీవితం. బాహ్య జీవితం పై చెట్టు, అంతరంగ జీవితం అంటే లోపలి వేరు. ఈరోజు చాలా మంది అంతరంగాలు కుళ్ళిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, నిర్జీవమై ఉన్నాయి. కనుక వేరు ఉంటే నిలిచి ఉంటావు. నీ ఆధ్యాత్మిక అంతరంగ జీవితంలో నీవు బ్రతికి ఉండాలి, కానీ నిర్జీవముగా ఉండకూడదు. హల్లెలూయా. రోమపత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. చూడండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదంటే కొమ్మలను పరిశుద్ధములే. దేవునికి స్తోత్రం. ముద్ద ఇంత ముద్దలు పిడికెడు మంచిది, పరిశుద్ధమైంది, శ్రేష్టమైనది అయితే ముద్దంతా కూడా మంచిగా ఉంది. ముద్దలో కొంచెము పిలిపింటే ముద్దంతా పుల్లగా అయిపోయింది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాప చెట్టు చేదుగా ఉంటుంది, దాని ఏరు తీగ ఉంటుందా? చెప్పండి. చేదుగానే ఉంటుంది. దుండికి చెప్తుంది అనుకోండి, దాని ఏరు పెట్టి పొల్ల పెట్టి పళ్ళు కడుక్కోవచ్చు, ఏం కాదు, చేదు ఉండదు. దేవునికి స్తోత్రం. దుండికి చెట్టు ఏరుతో మరి మొహం కడిగితే పళ్ళు మెలమెలా వేసుకోవాలి. తెలుసా మీకు? అంటే కొన్ని వేర్లు పరిశుద్ధంగా ఉన్నాయి, కొన్ని వేర్లు చేదుగా ఉన్నాయి. కొందరి అంతరంగము చేదుగా ఉంది, ఎండిపోయింది. కొందరు అంతరంగము జీవము కలిగి ఉంది. పైకి చాలా భక్తి పరులుగా ఉంటారు, అంత కుళ్ళే ఉంటుంది. మాటలు చూస్తే తీయగా ఉంటాయి, లోపల అంతా ఏముందంట కుళ్ళు ఉంటుంది. మీ గురించి చెప్పట్లా నేను, ఆమె పాపం పెట్టుకునే ఆయన ఉన్నాడు. ఆయన మీకు అందరికీ తెలిసిన ఆయనే. ఎవరైనా చెప్పండి, గెస్ చేయండి. నో ఉన్నాడు, యోధ ఉన్నాడులే, అది సెకండ్ ఒక ఆయన. మనం ఈ దినాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్ దినాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. రాజైన హేరోదు అంటే ఏమన్నాడు జ్ఞానుడితో? అయ్యా అట్లానా, రక్షకుడు పుట్టాడా, గొప్ప దేవుడు పుట్టాడా? తెలుసుకుని నా దగ్గర రండి, నాకు తెలియగా నేను తలకాయ మొక్కలు నేను తప్ప అని మనసులో పైగా ఉన్నాను. చెప్పండి నాకు కూడా, దాన్ని చెప్పండి అయ్యా, నేను కూడా కొంచెం చూస్తాను, దండం పెడతా అంటున్నాడు. లోపల ఏమన్నాడు? నేనే రాజుగా ఉంటే ఇంకోటి రాజు పుట్టేది, నాకు తెలిస్తే వాడు మన్నెత్తానా అని అనుకున్నాడు. కపటంగా చెప్పి పంపించాడు. పాపం జ్ఞానులు అనుకున్నారు, మనలాగే రాజుగారి కూడా దారి తెలియదేమోలే, మనం వెళ్ళి చూసి వస్తా అని దారి చెప్పిపోద్దామని వీళ్ళు అనుకున్నారు. అలాగనే బయలుదేరుతున్నారు. పాపం కపటం లేకుండా వీళ్ళు బయలుదేరుతూ దేవుడికి తెలిసి దేవదూత జ్ఞానులతో మాట్లాడుతుంది, మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, ఎందుకంటే రాజు కుతంత్రాలు కలిగి మీతో నమ్రతగా, వినయంగా, విధేయంగా నువ్వు వస్తాను, మొక్కుతాను, సాయపడతాను, దండం పెడతాను చెప్పాడు కదా. లోపల ఆ శిశువుని ఎప్పుడు చంపాలా అని రగిలిపోతున్నాడు. కనుక వేరు మార్గం గుండా వెళ్ళండి. దేవునికి స్తోత్రం. ఉంటారు కొంతమంది ఉంటారు, మనతో మంచిగా మాట్లాడతారు, మనకి పక్కకి వెళ్ళి మన గురించి పెద్ద గొయ్యి తీస్తారు, వాడి పడతారు. మొదలు తెలియట్లా. హామాన్ అదే కదా చేసింది. ఏం చేశాడు? మొరతుకై కోసం 150 మూరలు ఎత్తుకెళ్ళిన చుట్టూ ఉరిపోయి తయారు చేసినంత. ఏం జరిగింది? వాడి ఆ ఉరిపోయికి ఎలాడతాడు, కళ్ళలో కూడా అనుకోరు. తన పోయి తానే దూకున్నా అంటాడు కదా కర్తవ్యంలో. అదే దేవునికి స్తోత్రం. కనుక వేరెట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి.
పైకి భక్తి పరులుగలే కాదు, అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి. వేరు జీవితము అంతరంగ జీవితాన్ని సూచిస్తుంది. కనుక నీ ఆత్మీయతలో పరిశుద్ధత ఉంటే కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, ఎత్తుల మీద పైకి వేసి తత్వం ఉంటే నీవు నిర్జీవమైపోతావు, నీవు నిలబడలేవు. కనుక వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరు జీవం కలిగి ఉండాలంటే ఎక్కడ ఉండాలా? వేరు జీవం కలిగి ఉండాలంటే ఎక్కడుంటే జీవం ఉంటుంది దానికి? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. అదే పాస్టర్ గారు, ఇర్మియా గ్రంథంలో ఎట్లుంటుంది? ఉంటుంది మరి, చూడండి 17:8 వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల ఓరను, దాని వేళ్ళు తన్నును, రెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరంలో ఏం దిగులు పడదు. నేను కాయలు లేకుండా ఏమో బిగుసుకొని కూర్చొని అందంట. ఎందుకని? నీటి జలముల యొద్ద నాటబడింది కాబట్టి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎవరు? జీవజల నది. ఆయన సన్నిధిలో నీవు నాటబడితే ఎప్పుడు పుష్పిస్తావు, ఎప్పుడు ఫలిస్తావు, ఎప్పుడు జీవం కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చుగా, వాళ్ళు చెప్పొచ్చుగా. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ నాటపడాలంట? ఎక్కడ నాటపడాలి? జలముల యొక్క జీవపు ఓటైనా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నాటబడిన వారమై ఉన్నారు. ఎక్కడ నాటపడాలంట? జీవజల ఓటైన యేసయ్య దగ్గర నాటబడితే సంవత్సరం వర్షం పడకపోయినా దిగిలేము. ఎందుకు? పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కదా. ఇంకా వాంతో ఏం పని? కనుక యేసయ్య అనే జీవపు ఓట దగ్గర నేను నాటబడితే ఎన్నడూ ఎండిపోవు, నీవు నిలిచి ఉంటావు. హల్లెలూయా. చూడండి 80వ కీర్తన 9వ చదువు. 80వ కీర్తన 9వ. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించింది. దేవునికి స్తోత్రం. దాని వేరంట దేశమంతా పారింది. ఒక్క వేరెళ్ళింది ఐగుప్తు దేశానికి, ఒక్క వేరెళ్ళింది ఐగుప్తు దేశానికి. తర్వాత 70 ఏళ్ళు వెళ్ళాయి. ఆ తర్వాత వారు భయపడినంతగా వేరు విస్తరించిపోయారు దేశం. ఓరి నాయనో ఇది ఎక్కడ జనంగా బాబు, ముళ్ళ కంపలాగా అల్లుకుపోయారంట. 90 బాబుది చూశారుగా, శాస్త్రం ఉంది కాబట్టి. 90 ఏమైందంట? వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కడు వచ్చాడు, ఒక్క ఏడు వచ్చింది, ఒక్క ఏడు సేపు వెళ్ళాడు. అన్ని బట్టి 70 మంది వెళ్ళారు. ఆ తర్వాత వారితో ఆ ప్రాంతం అంతా నిండి ఉండేమో అని వాక్యం చూశారు. అంటే ఒక్క ఏడు జీవంతో వెళ్ళింది. కనుక మన ఏడు కుళ్ళిపోకూడదు, మన అంతరంగ స్వభావం జీవము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే నీటి ఓట యొద్ద నీవు నాటబడాలి. దేవునికి స్తోత్రం. దానికి తగిన స్థలమందు స్థిరపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. ఇక్కడ ఉన్న నీకు ఒక వేరు. మీరేమవ్వాలంటే ఊరంతా పాకాలంటే, ఈ సంఘం ఏమవ్వాలి? ఆ మాచర్లంతా పాకిపోవాలి. ఎప్పుడు బాగుంది? ఎండిపోయిన ఏరు నాటండి, బాగుంది. జీవం ఉన్నప్పుడే అది బాగుంది. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జీవము కలిగిన ఏరులాగా ఉంటే నిలిచి ఉండే అవకాశం ఉంది. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాం, టైం అయిపోతుంది. 4వ మాట, నిలిచి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏం చేయాలంటమ్మా? చెప్పండి. దానియేలుతో దేవుడు ఏమన్నాడు?
నీ అంత్యమందు నీవు నిలకడగా ఉండినేలా నీ వంతులో నీవు నిలిచెను. నీ స్వాస్థ్యములో నీ వంతులో నీవు నిలిచెను. నిలవాలంటే ఏం చేయాలంట? ఒకటి, సమాధానం కలిగినటువంటి కుటుంబాలు నిలబడతాయి. రెండవది, దైవ చిత్తాన్ని జరిగించే కుటుంబాలే నిలబడతాయి. మూడవది, వేరు ఉన్న వారే, అంటే సజీవముగా ఉన్నవారే, అంతరంగములు పరిశుద్ధత కలిగిన వారే, నిర్మలమైన వారే నిలిచి ఉంటారు. నాలుగవది, నిలిచి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యము ఎలాగు నిలుచును. నేను బయలుజుగుల వలన దయ్యములు వెలగొట్టుచున్నానని చెప్పుచున్నారే. నేను బయలుజుగుల వలన దయ్యాలను వెలగొట్టుచున్నాయడలా, మరి మీ కొడుకులు, మీ కూతుర్లు, మీ పిల్లలు ఎవరి వల్ల వెలగొడుతున్నారు? యేసు ప్రభువు. అంటే ఇక్కడ సాతాను కూడా అంట సమిష్టిగా కలిసి ఉంటారంట. సాతానులో కూడా త్రిత్వం ఉంది. అంటే మన దేవుడు ఎవరు? త్రిత్వం. త్రిమూర్తులు కాదు, త్రిత్వం. ఒక్కడే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయన. అందుకే ఆయన త్రియేక దేవుడు. అలాగనే సాతాను కూడా త్రిత్వంగా ఉందంట. ఎలాగో చెప్తా చూడండి. ఒకటి, వాడు ఆదిలో ఘట సర్పంగా ఉన్నాడు, ఆ తర్వాత క్రూర మృగముగా మారింది, ఆ తర్వాత అబద్ధ ప్రవక్తగా రాబోతున్నాడు. సాతానే ఆదిలో ఎట్లున్నాడంట? నాకేంటి కర్మాన్ని తరగతి చూస్తున్నాయి మీరు. అది బాగుంది వాక్యం. నాకేం తెలుసు మరి. ఓ ₹1,00,000 ఇప్పుడే పోయింది, లాంటి ఒక్క నెంబర్లో పోయింది అంటే చూస్తారు మీరు. అట్లా ఉండవాకండి. దేవుని యాక్టివ్ ఉండండి. హల్లెలూయా. రాత్రి 3:30కి లేచా. నేను లేచా 3:30కి లేచి వాక్యం ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా ఫోన్ వచ్చి ప్రార్థన చేశా, టీ స్టార్ ఓపెన్ చెప్పాను, మళ్ళీ రెడీ అయిపోయి ఇంట్లో వచ్చాను. నాకు నేను నేర్చు నీకు వెళ్ళిపోతుంది. రాత్రి అంతా మాస్టర్గా తీసేద్దా, అటు గొర్రెలు ఇటు గొర్రెలు అటు గొర్రెలు అటు గొర్రెలు ఆయన నిద్రపోయి మళ్ళీ 7కి నిద్రపోతారు. దేవుని ఆత్మ లేదు, దేవుని ఆత్మ పని చేయట్లేదు. అంతే. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతారు చెప్పండి. దేవుస్తాం. దయచేసి వినండి. ముగిస్తున్నాను. సాతాను అంతా కలిసి ఉంటాడు. ఆదిలో ఘట సర్పంగా ఉన్నాడు, తర్వాత క్రూర మృగం అయిపోయాడు ప్రకటన గ్రంథం ప్రకారం. ఆ తర్వాత ఏమైపోతాడంట? అబద్ధ ప్రవక్తగా అనేకులను మోసం. వీళ్ళు కలిసి ఉంటేనే వారి రాజ్యం విస్తరిస్తుంది. సాతాను కలిసి ఉండలేదనుకో ఏం జరుగుతుంది తెలుసా? వారి రాజ్యం విస్తరించదు. కొంచెం కట్టేసి నేను ఒక మాట చెప్తాను. ఫోన్ కట్టేసి లైవ్ 25వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త విజయవంతుడకు న్యాయవిధిని ప్రబలము చేయ వరకు 12వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధం ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధంగా ఏర్పడిన ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను, ఏ మనిషి అయినను, ఏ కుటుంబమైన నిలబడరు. మనిషి ఎవరంటే సంఘజీవి. ఎవరంటామా? వాళ్ళతో నాకు పని లేదు, ఏతో నాకు పని లేదు, ఆ ఇంటితో పని లేదు, ఈ బజార్తో పని లేదు, ఆ ఊరితో పని అనుకుంటే పాడైపోయిందంట ఇల్లు, ఆ కుటుంబం. మనిషి సంఘజీవి కాబట్టి అందరితో కలిసి ఐక్యంగా ఉండాలి. తనకు తానే ఏర్పడిన ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా, ఏ వ్యక్తి అయినా పాడైపోతాడు.
కలిసి ఉంటేనే. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు? 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద పారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అతను ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఐక్యత ఉన్న దగ్గర అంట ఆశీర్వాదం ఉందంట, ఐక్యత ఉన్న దగ్గర జీవం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి, ఏముంటుందమ్మా? అందరు విన్నారుగా, మరి ఇద్దరు ముగ్గురు మాట్లాడతారండి. నోరు మూసుకున్నారా? నోరు తెరవాలా? నోరు తెరవకపోతే వాసన ఉంటుంది, వాసన ఉంటుంది. నోరు తెరిస్తే గాలి పోతా ఉంటుంది, వాసన లేదు. కాస్త గట్టిగా చెప్పండి. అల్లి గట్టిగా చెప్పండి అంటే అంటుంది ఒక అమ్మ. ఏం చెప్తే నేను ఐక్యత ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉంటే శాశ్వత జీవం ఉంటుంది. అందుకే సైతాన్ తెలివిగా ఏం చేస్తాడంటే ఆ సంఘంలో గ్రూపులు కడతాడు. మీ గ్రూప్ వేరు, మా గ్రూప్ వేరు. చెప్పండి, మీ కమ్యూనిటీ వేరు, మా కమ్యూనిటీ వేరు. ఈరోజు ఐక్యత లేకపోవడం వల్ల సంఘాలు ఏమైపోతున్నాయి? అస్థిరమైపోతున్నాయి, సంఘాలు పాడుపట్లాడుతున్నాయి. సంఘములకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత, మనది ఏ కులమైనా, మనది ఏ గోత్రమైనా, మనం ఏ వంశానికి చెందిన మన భాష ఏదైనా, మనం ఎవరమైనా యేసుక్రీస్తులు అందరము ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఈ ఏకత్వం ఉంటే ఆ సంఘము జీవముతో ఉంటుంది, ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘములో కుటుంబాలు దీవించబడుతుంది. ఓ మీరు ఫలానా, మేము ఫలానా. అది లోకంలో ఉన్నప్పుడు, అది లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనమందరము ఒక్క తండ్రిని ఆరాధిస్తున్నాము, ఒక్క తండ్రి బిడ్డలు కనుక ఒక్కటిగా ఉండాలి. అప్పుడు సదాకాలము నిలిచి ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పమంటారు? ఐక్యత కలిగి ఉన్నాడు. ఉందా మరి ఐక్యత? ఉందా? ఆరాధన అయిపోగానే కన్ను వెలిస్తే బుల్లింటి ఎక్కిపోయి అట్టగానే వెళ్ళిపోతారు. కలిసేదే వారానికి ఒకసారి. బాగున్నారా? పక్కన బంధన అని చెప్పేసి ఈ మధ్య శుక్రవారం నాట్లేదు, ఈ మధ్య శనివారం నాట్లేదు. ఎక్కడ బలపరచడు. అదేదో పంపులు ఆరిపోతుంది, మా ఇల్లు దగ్గర పడుతుంది, పోతే మొత్తం గాలిపోయింది, ఇంకా అసలు ₹1,00,000 పెట్టింది అన్నట్లు పారిపోతారే. అసలు కాసేపు సంఘంతో పరిచయం చేసుకోదా, మంచి చెట్లు మాట్లాడుతుందా? ఏముండట్లా. మరి ఎట్లా అభివృద్ధి అయితే? ఇట్లా మనము బంధాన్ని ఏం చేయాలంట? స్థిరపరచుకోవాలి. ఏమనిస్తాం? అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధగా. ఏది శ్రద్ధ? ఏది మరి? ఏది? ఫలానా వారికి ప్రార్థన. ఎవరేమా మీరు చూడలేదే? ఆమెతో మాట్లాడితే కానీ, ఆమెతో మాట్లాడితే ఆమె ఎవరు తెలుస్తుంది. ఏ రోజు ఆ మొహం చూడవాయా, మాట్లాడవాయా, ఆమె నన్ను వెళ్ళిపోతుంది. ఎట్లా? కాస్త నేర్చుకోవాలి కొన్ని విషయాలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దానియేలుతో దేవుడు ఏమంటున్నాడు? నీవు అంత్యము వరకు నిలిచిన ఎడల ఆ కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచావు. నిలవాలంటే ఏం చేయాలా? 2 అందరూ చెప్పాలని నేను అనేది. వాళ్ళు చెబుతారు, వాళ్ళకి తిరిగి నోరు మీకే తినట్లా. నీ నోరు తెప్పాలని కదా నా బాధ. పలికినాడు అని పలుకుతాడు, వాడేంటాడు వాడికి కూడా పలికించాలి కదా టీచర్ గారే, పలుకురా అమ్మాయి పలుకురా అనేది. మిమ్మల్ని కూడా అదే చెప్తారు. కనుక మీరు అందరూ చెప్పమన్నప్పుడు అందరూ చెప్పాలి ఏకస్వరం. చెప్పండి. 1, సమాధానం కలిగి ఉన్న వారు నిలుస్తారు. ఇంకా రాట్లా నోళ్ళు రాట్లా. దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిలిచి ఉంటారు. వేరు పరిశుద్ధంగా ఉంటే, జీవం కలిగి ఉంటే నిలిచి ఉంటారు.
ఐక్యత కలిగి ఉంటే నిలిచి ఉంటారు. కనుక నేటి వరకు సంవత్సరాంతం వరకు నిలబెట్టిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఇక ముందు కూడా మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ ఒట్టులో నీవు నిలబడబోతున్నావు. హల్లెలూయా. మధ్యాహ్న కాపు వేళలో ప్రభు మనతో మాట్లాడాడు. నిజమే, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మనం నిలబడ్డాం, మన సంతతి నిలబడుతుంది, మన భక్తి నిలబడి ఉంది. ఈరోజు చాలా మంది భక్తులు పడిపోయారు. వారి కుటుంబాలతో, వారి సంతతితో, వారి స్వాస్థ్యాలతో వారికి ఏమాత్రము సమాధానం లేకుండా ఉన్నారు. కానీ మనం నిలబడాలి, మన సంతతి నిలబడాలి, మన భక్తి నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిలబడాలంటే సమాధానం కలిగి ఉండాలి. నిలబడాలంటే దేవుడి చిత్తం నెరవేర్చాలి. నిలబడాలి అంటే వేరులో జీవము, నిలబడాలంటే ఐక్యత. మధ్యాహ్నం ఆ రీతిగా మనం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఆశీర్వదించి పవిత్రపరచునుగాక. ప్రార్థన చేస్తున్నాం.